అయితే దేవదాస్ అయ్యగారి యొక్క శిష్యులు ఆనాటి బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్యగారుల్లో ఒకరైనటువంటి ఎలీషా అయ్యగారు అన్నారంట, ఈ రక్షణ మహాసంకల్పం అనే ఈ గొప్ప బోధను 3 నిమిషాల్లో 3 ముక్కల్లో వివరించగలను అన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి రక్షణ మహాసంకల్పమును 3 మాటలుగా విభజించిన వారై ఉన్నారు. అందులో ఒకటి వచ్చాడు అమ్మ, ఏంటంట? రెండవది తెచ్చాడు అమ్మ, రెండవది ఏంటి? మూడవది ఇచ్చాడు. ఎవరు వచ్చారంటే రక్షకుడు వచ్చాడు అమ్మ. ఎవరు వచ్చారు? రెండవది ఏమి తెచ్చాడంటే రక్షణ తెచ్చాడు అమ్మ. ఏం తెచ్చాడు? మూడవది ఏమిచ్చాడంటే ప్రతి వారికి రక్షణ ఇచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 మాటలే రక్షణ మహాసంకల్పం యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది. ఎవరు వచ్చారంటే రక్షకుడు వచ్చిన వారై ఉన్నారు. ఏమి తెచ్చారంటే రక్షణ తెచ్చిన వారై ఉన్నారు. ఏమి ఇచ్చారంటే ప్రతి వానికి రక్షణ ఇచ్చారు. ప్రతి వారిని రక్షించడానికే దేవాది దేవుడే భూమి మీదకి వచ్చిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో మనం చదివిన వారమై ఉన్నాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే గనక ఇక్కడ ఏమంటున్నారంటే, కాబట్టి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని రాయబడి ఉంది. ఇమ్మానుయేలు అను మాటకే అర్థం ఏంటి? దేవుడు మనకి తోడై ఉన్నాడో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి దేవదాసయ్య గారు అన్నారు, తదస్తు తదస్తు తదస్తు, దేవుడు మీకు తోడై ఉన్నాడో. ఇదే క్రిస్మస్ కాలం యొక్క బోధ అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి వారికి ఎవరు అవసరం అంటే ఇమ్మానుయేలు అవసరం అమ్మ. ఎవరు అవసరం? ప్రతి వారికి ఒక తోడు అవసరం. అది మనుషులు తోడైతే కొంతవరకు, కానీ దేవుడు తోడైతే మీకు అందరికీ కూడా ప్రభు అంటున్నారు తదస్తు 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 అంటున్నారు. దేవుడే మీకు తోడై ఉంటారన్నారు. దేవుడే మీ దగ్గర ఉంటారు అన్నారు. దేవుడు మీ కుటుంబంలో ఉంటారన్నారు. దీనికే ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. కాబట్టి మరొక మాట మనం చూస్తే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయంలో ఎవరు వచ్చారు అని ఒకసారి మనం చూస్తే గనక, ఎవరు వచ్చారు అని మనం చూస్తే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుంటే గనక, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. రక్షకుడు ఎవరు వచ్చారంటే ఎవరు వచ్చారు? రక్షకుడు వచ్చాడు. ఎలాగొచ్చాడని ఒకసారి మనం చూస్తే గనక రోమీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారని మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదివితే గనక, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకే తోడు అని అర్థం. యేసు ప్రభు అనగా రక్షకుడు అని మనకు అర్థం. ఇక్కడ ఏమంటున్నారంటే దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాదా అని అడుగుతూ ఉన్నారు. ఈ ప్రశ్న నేటి దినాల్లో చాలా విస్తరిస్తూ ఉంది. దీనిని చాలా అవహేళన చేస్తున్నారు. యేసు ప్రభు వారంటే ఎవరంటే ఓన్లీ ఇశ్రాయేలుకి దేవుడే. యేసుక్రీస్తు ఎవరంటే
తక్కువ కులముల వారికి దేవుడే. యేసు ప్రభు ఎవరంటే అమెరికా దేవుడు. ఆ దేవుణ్ణి ఇక్కడ పూజించడం ఏంటి అని నేటి దినాల్లో ఒక వదంతు అందరి దగ్గరికి వెళ్తా ఉంది. ఈయన అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాదా అని రెండు ప్రశ్నార్థకములు వేయబడి ఉన్నాయి. యూదులు అంటే ఎవరంటే ఆనాడు ఇశ్రాయేలు దేశంలో ఎక్కువగా ఉండేవారు ఎవరంటే యూదులు. అందుకే యూదులను చూచి ఈయన యూదులు దేవుడు కదా, ఇశ్రాయేలు దేవుడు కదా, ఈ దేవుడు మనకెందుకు, ఈ దేవుడు మన దేశంలో ఉంటే ఈ దేవుడు ఎందుకు, తక్కువ కులం వారి దేవుడు మీకెందుకు, అమెరికా దేవుడు మీకెందుకు, ఇంగ్లాండ్ దేవుడు మీకెందుకు, ఇంగ్లీష్ దేవుడు మీకెందుకు అని చాలామంది మన దేవుణ్ణి అవహేళన చేస్తున్నారు. అందుకే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాదా అని ఏమంటున్నారంటే అవును, ఎవరైనా అన్యజనులు కూడా ఎవరైనా దేవుడై ఉన్నాడు. ఎలా దేవుడై ఉన్నాడని ఒకసారి మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుంటే గనక యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు అని రాయబడి ఉంది. ఇక్కడ ఏమనంటే స్పష్టంగా అపోస్తుడైన పౌలు రాస్తున్న మాట ఏంటంటే యేసు ప్రభువు ఇశ్రాయేలీయులకు సంబంధించిన దేవుడు కాదు, యేసు ప్రభువు అమెరికాలో ఉండే దేవుడు కాదు, యేసు ప్రభువు తక్కువ కులములో ఉండే దేవుడు కాదు, యేసు ప్రభువు ఇంగ్లీష్ వారు పంపించిన దేవుడు కాదు. యేసు ప్రభు ఎవరంటే అందరికీ ప్రభువు. భూలోకంలో ఉన్న ప్రతి వారికి కూడా ఈయన ఎవరంటే ప్రభువు అని ఉంది. ప్రభువు అనగా ఎవరు వచ్చారంటే ఎవరొచ్చారు? రక్షకుడు వచ్చాడని మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం వినుచున్న వారులారా, రక్షకుడు వచ్చాడు. ఎవరి కోసం వచ్చారంటే గ్రీకు దేశస్థుడని లేదు, యోధా దేశస్థుడని లేదు, అమెరికా దేశస్థుడని లేదు, ఇంగ్లాండ్ దేశస్థుడని లేదు, ఇండియా దేశస్థుడని లేదు. ప్రతి వారికి కూడా ఈయన ఎవరంటే దేవుడు, ప్రభువు. అలాంటి ప్రభువుని మనము ఎన్నుకున్న వారమై ఉన్నాం. ఎవరు వచ్చారు మన దగ్గరికి? ఎవరు వచ్చారు? రక్షకుడు వచ్చాడు. రెండవది ఏంటి ఏంటి? రక్షకుడు వచ్చాడు. రెండవది ఏంటి? రక్షణ తెచ్చాడు. ఎలా తెచ్చాడని ఒకసారి మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథమును మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటే గనక మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామమనే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని నువ్వు దేవునికి మహిమ కలుగును గాక. ఏం తెచ్చారు? ఏం తెచ్చారు? రక్షణ తెచ్చారు. ఎలా తెచ్చారంటే ఇక్కడ అంటుతూ ఉన్న మాట ఏంటంటే ఎవరి వలన రక్షణ కలుగదు గాని ఈ నామమనే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషులలోకి ఇయ్యబడిన మరి ఏ నామమునము కూడా ఏం లేదంట, రక్షణ లేదు. ఎందుకు రక్షణ తెచ్చాడు అని మనం చూస్తే మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం ఎందుకు రక్షణ తెచ్చాడని మనం చూస్తే మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం.
ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను 20వ వచనాన్ని చదువుకుందాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి తెచ్చాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే అనగా యేసు ప్రభువే రక్షించును. కాబట్టి మనకందరికి కూడా ఏమి తెచ్చాడంటే ఏం తెచ్చాడు ఆయన? రక్షణ తెచ్చిన వారై ఉన్నారు. దేవుని వాక్యం వినుచున్న వారులారా, దేవుని వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నవారులారా, మనందరి పాపములను విమోచించడానికే ఏమి తెచ్చాడంటే ఆయన రక్షణ తెచ్చిన వారై ఉన్నారు. ఇందాకడ మాట ఒకసారి మనం చదివితే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే గనక, ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అమ్మ ఎక్కడంట? ఆకాశము కింద. అమ్మ అందరూ చెప్పాలి. ఆకాశము కింద, ఆకాశము కింద ఏ నామములో కూడా ఏమి లేదంట, రక్షణ లేదు. ఏ నామములో ఉంది? యేసు నామములోనే ఏముంది? రక్షణ ఉంది. ఆకాశము కింద ఏముందంటే అమెరికా దేశం ఉంది. ఆకాశము కింద ఏముందంటే ఇంగ్లాండ్ దేశం ఉంది. ఆకాశము కింద ఏముందంటే ఇండియా దేశం ఉంది. ఆకాశం ఉన్నంత వరకు ఒకే ఒక్క దేవుడు ఉండాలి. ఆ దేవుడే అమెరికాలో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా ఆయనే అందరికీ ఎవరో ప్రభు అయి ఉన్నాడు. అలాంటి ప్రభు అమెరికాలో ఉంటే ఏంటి, ఇంగ్లాండ్లో ఉంటే ఏంటి? ఆకాశము క్రింద ఏ నామములో రక్షణ లేదు, కానీ ఆకాశము క్రింద ఉన్న యేసు ప్రభు నామములో మాత్రమే ఏముంది? రక్షణ ఉంది. ఆ రక్షణ ఎవరు తెచ్చారంటే నజరేయుడైన యేసు మనందరికి తెచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుంటే గనక, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా మనం చెప్పవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాపము పోవాలంటే ఇక్కడ ఏమన్నారంటే సమస్త వస్తువులు కానీ రక్తము చేత ఏమవ్వాలి? శుద్ధి పడాలి. అంతేగాని యేసు ప్రభు గారు ఎవరు వచ్చారంటే రక్షకుడు రానంతసేపు మనం ఏం చేస్తామంటే ఒక కోడిని తీసుకెళ్ళి ఒక కోడి మేకను కోసి ఆ కోడి తలకాయ కోసి దాన్ని బలిస్తే మనుషులు పాపం పోతాయి అనుకున్నాం. యేసు ప్రభు రానంత వరకు ఒక గొర్రెను ఒక మేకను తీసుకుని ఆ మేక తల కోస్తే మన పాపములు పోతాయి అనుకున్నాం. కానీ ఒక మనిషి కోసమో, ఒక మనిషి ప్రతి మనిషి కోసమో ఒక మనిషి పరిశుద్ధాత్ముడు ఏం చెయ్యాలంటే రక్తము కాచాలి. అందుకే ఎడ్ల రక్తము వల్ల కానీ, మేకల రక్తం వల్ల కానీ, కోళ్ళ రక్తము వల్ల కానీ ఒక మనిషి పాపము పోవుట అసాధ్యం అని రాయబడి ఉంది. దేవుని వాక్యం వినుచున్న వాళ్ళారా, ఏమి తెచ్చాడంటే అంత గొప్ప రక్షణను మనకు తెచ్చిన వారై ఉన్నారు. మొదటి పేతురు రాసిన పత్రిక ఏమి తెచ్చాడు? ఇంకా నీవు లోకంలో ఉంటే తెలుసుకోకపోతే, ఎన్ని క్రిస్మస్లో మనం చేసినా ఎవరు వచ్చారో మనకు తెలియకపోతే, ఏమి తెచ్చారో తెలియకపోతే, ఏమి ఇచ్చాడో తెలియకపోతే ఇంకా మనము లోకములో కలిసిపోయే వారముగా ఉంటామని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము
పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే గనక, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము వలన విమోచింపబడిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ, ఎలాగంట చూడండి, ఎంత విలువైన మాటలు రాశారో. ఒక మనిషి పాపం పోవాలంటే ఒక పరిశుద్ధుని యొక్క రక్తము ప్రతి మనిషికి అవశ్యమై ఉన్నదని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అందుకే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనందరం ఏమయ్యామంట? విమోచింపబడిన వారమై ఉన్నాం. పరిశుద్ధాత్ముని యొక్క రక్తము ద్వారా మనమందరం ఏమయ్యామంటే విమోచింపబడిన వారమై ఉన్నాం. రక్షణ మహాసంకల్పం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషులందరినీ రక్షించడానికే ఒక పరమాత్ముడు రావాలి. ఆ పరమాత్ముడు యుగములు గడుస్తూ ఉన్నా, తరతరములు గడుస్తూ ఉన్నా, వచ్చిన వాడల్లా ఒక కోడికో ఒక మేకకో ఒక ఎడ్లకో ఆ రక్తాన్ని చూపించి నీ పాపం పోతుంది అనుకున్నాం. కానీ రక్షణ మహాసంకల్పం యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను రక్షించడానికే ఒక పరిశుద్ధుడు, ఒక కన్యక రూపములో ఒక పరిశుద్ధుడు ఉద్భవించాలని. కాలము సంపూర్ణమైనప్పుడు ఎవరు ఉద్భవించారంటే ప్రభువైన యేసు ప్రభు వారు ఉద్భవించిన వారై ఉన్నారు భూమి మీదకి. దేవుని వాక్యం వినుచున్న వారులారా, ఆయనలో చూస్తే నిష్కలంకమును నిర్దోషత్వమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనల్ని ఏం చేశారంటే విమోచింపజేశారనమాట. పాపముల నుండి విమోచింపజేశారు, వ్యాధుల నుండి విమోచింపజేశారు, ఇబ్బందుల నుండి విమోచింపజేశారు, కష్ట నష్టముల నుండి ప్రభు ఏం చేశారంటే సిలువ దగ్గర మనలందరినీ కూడా ఏం చేశారంటే ఆ నిష్కలంకమైన రక్తము చిందించుట ద్వారా మనమందరం ఏమయ్యామంటే పరిశుద్ధులమై ఉన్నామని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే ఏంటి మూడవది? రక్షణ ఇచ్చిన తెలుగు క్రైస్తవ కీర్తనలో ఒకసారి 35వ పాటలో మరి పల్లవి 2వ చరణాన్ని మనం పాడుకుందాం. రక్షణ కదా నడిపినావా ఒకరిన్ రక్షించి పరదైసు కొనిపోయి నావా శిక్షితకి ఇంపగాని శాంతి లక్షణము చూపుచు రక్షించి నావా ఏడు మాటలు పలికినావా. దేవుని వాక్యం వినుచున్న వారులారా, ఏమి ఇచ్చాడంటే ఒకరిని రక్షించి పరదైసి కొనిపోయినావా, శిక్షితునికి బోధింపగానే శాంతి లక్షణములు చూపుచు రక్షించినావా అని రాయబడి ఉంది. ఏమిచ్చారంటే నీకు నాకు మనందరికీ కూడా ఒక పరదైసిని సిద్ధము చేసిన వారై ఉన్నారు. ఏమిచ్చారంటే మీకు పరదైసి మీ అందరికి కూడా సిద్ధము చేసి మనల్ని అందరినీ కూడా మోక్షలోకములోనికి పరలోకములోనికి తీసుకెళ్ళడానికే ప్రభు ఏం చేశారంటే రక్షకునిగా వచ్చారు. వచ్చిన ఆయన ఏం చేశారంటే రక్షణ తెచ్చారు. తెచ్చిన ఆయన ఏమన్నారంటే మనందరికీ రక్షణ ఇచ్చి అందరిని కూడా ఏం చేశారంటే రక్షించిన వారై ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహన్ రాసిన సువార్త, ఆ లూకా రాసిన సువార్త, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా రాసిన సువార్త
23వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుకుంటే గనక, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. మీకేమి ఇవ్వడానికి వచ్చారంటే, నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశులో ఉంటావు. ఎందుకు ఈ ధ్యాన క్రిస్మస్ అంటే, మనమందరము కూడా ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? పరదేశులో ఉండాలి. పరదేశులో ఉండాలంటే ప్రభువు ఒక మాట తెలియపరిచిన వారై ఉన్నారు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము. దేవుని వాక్యం వినుచున్న వారులారా, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటే గనక, అందరూ చూడాలి. ఇంకా యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు, అనగా పరలోకానికి, అనగా మోక్షలోకానికి, అనగా వైకుంఠలోకానికి ఎవరి ద్వారా తప్ప, యేసు ప్రభు వారి ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా. అందుకే దేవుని వాక్యం వినుచున్న వారులారా, ప్రభువే స్వయంగా ఏమంటున్నారంటే, నేనే మార్గమును అన్నారు. ఏంటంట? అందరము కూడా మోక్షలోకానికి వెళ్ళడానికి ప్రభు ఏమన్నారంటే, నేనే మార్గం అన్నారు. ఆ మార్గములో ప్రతి వారు కూడా ప్రవేశింపవలసిన వారమై ఉన్నాం. ఆయన సత్య సంబంధి అయిన ప్రతి వాడు కూడా నన్ను ఎరుగును అని రాయబడి ఉంది. ఏంటంట? సత్య సంబంధి అయిన ప్రతి వాడు ఎవరిని ఎరుగుతారంట? దేవుణ్ణి ఎడుతారు. అందుకే నేనే మార్గమునన్న తర్వాత నేనే సత్యమును అన్నాడు. సత్యమన్న తర్వాత ఏమన్నారంటే, నేనే జీవమన్నారు. ఎందుకంటే మనందరికీ జీవం ఇచ్చిన వారు ఎవరో? ఎవరో? దేవుడే మనందరికీ ఏమిచ్చారు? జీవం ఇచ్చిన వారై ఉన్నారు. ఆ జీవము ద్వారా మోక్ష మార్గానికి వెళ్ళాలంటే ఎవరు అవసరం? దేవుడు మనకు అవసరం. మీకు అర్థం అవ్వాలి. ఎవరు వచ్చారు? రక్షకుడు వచ్చాడు. ఏమి తెచ్చాడంటే ఏం తెచ్చాడు? రక్షణ తెచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఏమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు. అందరినీ కూడా రక్షించడానికి, రక్షణను సిద్ధపరచడానికి ప్రభు వచ్చిన వారై ఉన్నారు. ఇంత గొప్ప కార్యమును దేవుడు జరిగిస్తూ ఉంటే నీవు నేను ఏం చేస్తున్నావు అని ఈ ధ్యాన క్రిస్మస్లోనికి వచ్చిన వారులారా, మనందరి కోసము ఎవరు వచ్చారంటే, నజరేయుడైన యేసు వచ్చి మనందరినీ కూడా రక్షించడానికి వచ్చారు. యేసు క్రీస్తు అనగా ఎవరంటే రక్షకుడు. ఈయన ఆ దేశం వాడని లేదు, ఈ దేశం వాడని లేదు, ఆ కులం వాడని లేదు, ఈ కులం వాడని లేదు, ఆ మతం వాడని లేదు, ఈ మతం వాడని లేడు, ఆ ప్రాంతం వాడని ఈ ప్రాంతం వాడని లేడు. యేసు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నారు. అలాంటి ప్రభువు మన దగ్గరకు వచ్చారు. వచ్చిన ప్రభు ఏంటంటే, ఎవరు తీసుకురాలేని ఒక రక్షణ, గొప్ప రక్షణను ఎవరు తీసుకొచ్చారంటే నజరేయుడైన యేసు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన ఆయన ఏమిచ్చాడంటే, నిన్ను నన్ను నమ్మకముగా ఉండి మోక్ష లోకమునికి తీసుకెళ్ళడానికే ఆయన మనకి రక్షణ ఇచ్చి అందరినీ రక్షణ వరసలోనికి నడిపించిన వారై ఉన్నారు. ఇవి మనము తలంచి జ్ఞానించి శ్రమల్లో ఇబ్బందులు కూడా దేవుని సువార్త క్రిస్మస్ అనగా ప్రతి వారికి తెలియపరిచేది. ప్రతి వాడు ఎక్కడికి వస్తారంటే, క్రిస్మస్ అనగానే దేవుడు తెలిసిన వాడు తెలియని వాడు అందరూ కూడా ఎక్కడికి వస్తారంటే ఈ క్రిస్మస్లోనికి వస్తారు. వచ్చిన వీళ్ళందరికీ మనం ఏం చేయాలంటే, ఎవరు వచ్చారంటే నీ కోసమో నా కోసమో రక్షకుడు వచ్చాడు అని చెప్పాలి. ఆ పండగ రోజులు వచ్చిన వారికి అందరికి కూడా ఏమి తెచ్చాడంటే మనందరి కోసం రక్షణ తెచ్చాడు. మనకి ఏమి ఇస్తారంటే మోక్షలోకం ఇవ్వడానికే. ఆకాశము కింద ఎవ్వరికి అధికారం లేదు, కానీ ఆకాశము కింద రక్షణ ఇచ్చే అధికారం ఎవరికి ఉందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉందని చెప్పడమే నిజమైన క్రిస్మస్ అయి ఉంది. అట్టి గొప్ప ధన్యత దీవెన ప్రభు మనందరికీ దయచేయునుగాక.